పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన ఘనమైన నామములో మీ వైపు చూచుటకు మీరు మాకు అనుగ్రహించిన మరొక అమూల్యమైనటువంటి సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ చివరి వర్తమానంలో మా జీవితాలకు తండ్రి, ఈ యాత్రలో మాకేం అవసరమో వాటిని మాకు నేర్పించి మమ్మల్ని ఇంకా మరింత అభివృద్ధి పరచమని మీ వాక్య సన్నిధిలో మిమ్మల్ని విన్నవించుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమలాడచ్చు. మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా నిమిత్త మాత్రులమైనటువంటి మాకు అనుగ్రహించమని వేడుకొనచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారాలుగా మనము సంఘ సభ్యుల బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు తెలియదేం కాదు. ప్రత్యేకించి ఈరోజు మనకు ఈ హాల్ దొరకదేమో అనుకున్నాం, మనం హకీంపేటలో కూడుకోవాల్సి ఉంటుందేమో అనుకున్నాం. కానీ చివరి నిమిషంలో దేవుడు ఈరోజు మనకు హాల్ను అనుగ్రహించారు. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం. అందుచేత మనం గత కొన్ని వారాలుగా మాట్లాడుకుంటున్న అంశాన్ని మనం కొనసాగిద్దాం. అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్, సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. ఈరోజు 5వ భాగంలోనికి వెళ్తున్నాం. ఓకే, వర్గీకరణ, బాధ్యతల వర్గీకరణ అను దాంట్లో మనం ఉన్నాం. ఇంతవరకు మనము ఎన్ని వర్గీకరణలు చూసామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 1, దేవుని ఎడల సంఘ సభ్యుల బాధ్యతలు, అంటే మన బాధ్యతలు. నెక్స్ట్, మన ఎడల లేదా మన పట్ల మన బాధ్యతలు. నంబర్ 3, ఇతరుల ఎడల లేదా ఇతరుల పట్ల మన బాధ్యతలు. చాలు, ఇక్కడ వరకు మనం ముగించుకున్నాం. అంటే సంఘములో సభ్యులుగా ఉంటున్న మనము దేవుని విషయంలో ఎలా ఉండాలి, తర్వాత వ్యక్తిగతంగా మన విషయంలో మనం ఎలా ఉండాలి, ఆ తర్వాత ఇతరుల విషయంలో మనం ఎలా ఉండాలి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 4వ దాంట్లోకి వెళ్ళే ముందుగా 3వది ఏదైతే మనం మాట్లాడుకున్నామో వర్గీకరణ, ఇతరుల ఎడల మనం ఎలా ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. అసలు ఇతరులు అంటే ఎవరు? ఇతరులు అంటే ఎవరో తెలియాలంటే ఆ 3వ వర్గీకరణలో ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి 3.1, 3.2 అలా చూద్దాం. 3.1 నన్ను కూడా ఇన్బాక్స్లో ఏమో చూపించగలవా? ప్రేమ మరియు కరుణ. మనం ఇతరుల ఎడల ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలి. ఇప్పుడు ఇతరులు అంటే ఇతరుల ఎడల ప్రేమ మరియు కరుణ చూపించాలి. ఇతరులు అంటే అందరూ, తెలిసిన వాళ్ళు, తెలియని వారు, అందరి ఎడల మనము ప్రేమను చూపించాలి, అందరి ఎడల మనము కరుణను చూపించాలి. వాళ్ళు విశ్వాసుల అవిశ్వాసుల సంబంధం లేదు. ప్రేమ అందరికీ పంచాలి, కరుణ అందరికీ పంచాలి. 3.2, అవసరాలలో ఉన్న వారికి సహాయం చేయాలి. చెప్పండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మనోడా పరాయోడా అనేమని ఆలోచించాలా? నో. అందరి ఎడల మనకు చేతనైతే, మేలు చేయుట మనకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి, ఎవరైనా సరే. ఇప్పుడు తుఫాను బాధితులు ఉంటారు, వరద బాధితులు ఉంటారు, వాళ్ళ అవసరాలలో ఉన్నట్టే కదా. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు మా వాళ్ళో కాదో తెలియదు అనే లెక్కలు వేసుకోకూడదు ఇక్కడ. సో ఇక్కడ 3rd కేటగిరీ ఏదైతే ఉందో, 3వ వర్గీకరణ ఏదైతే ఉందో, మనం అందరి ఎడల, ఇతరులు అనగానే అందరూ అనే భావన మనకు ఉండాలి. నంబర్ 3.3, క్షమాపణ మరియు సమాధానం. ముఖపరిచయస్తులతో సమాధానంగా ఉండాలి, ముఖపరిచయం లేని వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి. అనవసరంగా మనము గొడవలకు దిగి వివాదాలు పెట్టుకొని ఇక్కడ ప్రయాణాల్లో ఉంటాం. ప్రయాణాల్లో అందరితో గొడవలు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రయాణం మనం చేసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 3వ వర్గీకరణ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అక్కడ ఇతరులు అంటే అందరూ అనే భావన. నంబర్ 4, విశ్వాసమును వ్యాప్తి చేయటం, సువార్త ప్రకటన అని అన్నాం. సువార్త ఎవరికి అందించాలి? విశ్వాసులకు అవిశ్వాసులకు? అందరికీ. విశ్వాసులకు వాక్యం అందించాలి, అవిశ్వాసులకు కూడా వాక్యం అందించాలి. సువార్త అనేది అందరికీ అందించాలి అని మనం మాట్లాడుకున్నాం.
ఇది ఎందుకు గుర్తు చేశానంటే ఈరోజు మనం 4వ వర్గీకరణలోనికి వెళ్తున్నాం. 4వ వర్గీకరణలోకి వెళ్ళే ముందుగా అసలు 3లో ఏం మాట్లాడుకున్నాం? ఆ 3వ వర్గీకరణలో ఇతరుల ఎడల మన బాధ్యతలు ఏమిటి అన్నప్పుడు, ఆ ఇతరులు ఎవరు అన్నప్పుడు కామన్గా అందరూ అనే ఒక క్లారిటీ మనకు వచ్చింది. ఇంతవరకు పిక్చర్ క్లియర్ కదా? వెరీ గుడ్. ఇంకొకసారి మన అంశము చూద్దాం, వర్గీకరణలు కూడా చూద్దాం. అంశము ప్లీజ్, సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ. అందులో నంబర్ 1 అగైన్ దేవుని ఎడల మన బాధ్యతలు నంబర్ 1. నంబర్ 2 మన ఎడల మన బాధ్యతలు. నంబర్ 3 ఇతరుల ఎడల మన బాధ్యతలు. అయిపోయింది కదా? ఈరోజు మనము 4వ వర్గీకరణలోకి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్, సంఘము ఎడల మన బాధ్యతలు లేదా విశ్వాసుల సమాజము పట్ల మన బాధ్యతలు. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద చర్చ్ లేదా రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఫెయిత్ కమ్యూనిటీ. ఈరోజు మన అంశం అది. సంఘము ఎడల మన బాధ్యతలు. సంఘానికి ఉండే మరొక పేరు విశ్వాసుల సమాజము, ద ఫెయిత్ కమ్యూనిటీ. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, క్రైస్తవులు అన్నవారు సిలువ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తములో తమ జీవితాలు కడుక్కొని సంఘములోనికి ప్రవేశిస్తారు. దాని పేరు సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘములో స్థానిక సంఘాలు ఉంటాయి. ప్రతి విశ్వాసి ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఏదో ఒక స్థానిక సంఘానికి మీరు కనెక్ట్ అయి ఉండాలి. విషయం ఏంటంటే, మీరు ఏ స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉన్నా మనందరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఈ స్థానిక సంఘంలో ఉన్నారనుకోండి, ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉంటాయి. లేదు వేరే స్థానిక సంఘాలలో మీరు కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, అక్కడ మీకు బాధ్యతలు ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఉదయం పూట మీరు వేరే స్థానిక సంఘాలకు వెళ్ళొచ్చు, సాయంత్రం పూట ఇక్కడ వాక్యం వినడానికి వస్తుంటే ప్రాథమికంగా మీరు అక్కడ సంఘ సభ్యత్వం కలిగిన వారైతే మీరు కూడా జాగ్రత్తగా వినాలి. కారణం, ఆ స్థానిక సంఘములో మీకు ఈ బాధ్యతలన్నీ ఉంటాయి అని. లేదు మేము ఇక్కడే స్థానిక సంఘ సభ్యులం అనుకుంటే మీకు ఇక్కడ బాధ్యతలు ఉంటాయి. అక్కడైనా బాధ్యతలు ఉంటాయి, ఇక్కడైనా బాధ్యతలు ఉంటాయి. అక్కడైనా సంఘానికి ఒక క్రమం ఉంటుంది, ఇక్కడైనా సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు. క్రమాన్ని అతిక్రమిస్తే అది అక్రమం అవుతుంది. మనము అక్రమంగా దేవుని ఎదుట కనబడకూడదు. అందుకే ఒక క్రమమైన పద్ధతిలో మనం ఉండడానికి గత కొంతకాలంగా ఒక్కొక్క బాధ్యతను నేర్చుకుంటూ ఆ బాధ్యతలను వర్గీకరించుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. ఇక స్టార్ట్ చేద్దాం. మనము 4వ వర్గీకరణ, మనమున్న సంఘము పట్ల, ఏ స్థానిక సంఘములో అయితే ఉంటామో ఆ సంఘము ఎడల, ఏ స్థానిక సంఘములో ఉంటామో దాన్ని ఒక సమాజం అంటాం, విశ్వాసుల సమాజం, ద ఫెయిత్ కమ్యూనిటీ. ఎలా ఉండాలి, అసలు బైబిల్ ఏం చెబుతోంది చూద్దాం. కొన్ని విషయాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం ముందుగా చూద్దాం. 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, ఎవరి వాక్యం అంగీకరించిన వారు? అపోస్తలుడైన పేతురు గారు ప్లస్ మిగిలిన అపోస్తలులు. వారు చెప్పిన వాక్యము ఎవరైతే అంగీకరించారో వారు బాప్తిస్మము పొందిరి. ఇక్కడ బ్యాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరు బ్యాప్టిజం తీసుకోవాలంటే చేయొద్దండి. ఇప్పుడు నేను మీరు మనందరం కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకే బ్యాప్టిజం తీసుకున్నాం. ఒకప్పుడు పరిశీలించుకుందాం. మనందరం కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు వారు కార్చిన రక్తములో మన జీవితాలు కడుగుకొనుటకు సూచనగా బాప్తిస్మం పొందిన వాళ్ళమేనా? ఎస్ అనేది ఆన్సర్ అయితే మనందరం కూడా ఈ కేటగిరీలోనికి వస్తాం. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ కొరకు కాకుండా, ఏ ఇతర కారణాల కొరకు ఎవరో మునిగారు కనుక నేను మునుగుతానని, ఎవరో బలవంతం చేశారు కనుక నేను తీసుకున్నానని అనేదే కనుక సమాధానం అయితే మీరు తిరిగి పునరాలోచించుకోవాలి బాప్తిస్మం విషయంలో. లేదు నిజంగా మేము మారు మనసు పొందాం, నిజంగా పశ్చాత్తాపడ్డాము, నిజంగా ఆయన కార్చిన రక్తంలోనే మా జీవితాలు కడుక్కున్నట్టుకు సూచనగా ఆ రోజు మేము బ్యాప్టిజం తీసుకున్నాం అనేదే సమాధానం అయితే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ కేటగిరీలోనికి మనం వస్తాం. వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. నెక్స్ట్, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎందులోనికి? సంఘములోనికి చేర్చబడ్డారు. చేర్చింది ఎవరు?
ప్రభువు అని కింద చివరి వచనంలో కనబడుతోంది. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. గనుక అసలైన సంఘ సభ్యత్వం ఇచ్చేది దేవుడు సార్వత్రిక సంఘములో, రైట్. కానీ సార్వత్రిక సంఘములో సభ్యత్వం మనకు వచ్చినా మనమంటూ ఒక స్థానిక సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. సార్వత్రిక సంఘం ప్రపంచమంతా ఉంది. అలాగనే నేను వారానికి ఒక రోజు ఒక్కొక్క సంఘానికి వెళ్తానంటే కుదరదు. మనకంటే ఒక లోకల్ చర్చ్ అనేది ఒకటి ఉండాలి. ఆ స్థానిక సంఘములో మనకు సహవాసం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం 42వ వచనం. వీరు ఎవరు? వీరు అంటే బాప్తిస్మం పొందినవారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక క్రమం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో మన జీవితాలు కడుగబడిన తర్వాత మనకంటూ ఒక క్రమం ఉంది. అందులో నంబర్ 1 మనం చూస్తున్నాం, సహవాసంలోనికి రావాలి. సహవాసంలోనికి వస్తేనే కదా మనకు బోధ అందేది. ఇంట్లో కూర్చుంటే కుదరదు. అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగకున్నారంటే అపోస్తలులు ఎక్కడున్నారు వాళ్ళు అక్కడికి వచ్చారు. సహవాసములోనికి వచ్చారు, ఫెలోషిప్లోనికి వచ్చారు. అపోస్తలుల బోధ ఎప్పుడు దొరికింది వారికి? సహవాసములోనికి వచ్చినప్పుడు దొరికిందా? సహవాసములోనికి రాకుండా ఇంటి దగ్గరే ఉంటే వచ్చేసిందా? ఈరోజు ఉన్నట్టుగా యూట్యూబ్లో ఆ రోజులు లేవు, ఈరోజు ఉన్నట్టుగా సోషల్ మీడియా ఆ రోజు లేదు, ఈరోజు ఉన్నట్టుగా జూమ్ యాప్ ఆ రోజుల్లో లేదు, ఈరోజు ఉన్నట్టుగా ఆన్లైన్ సౌకర్యం ఆ రోజుల్లో లేదు. వాక్యం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం నేర్పించే చోటుకు రావాల్సిందే. అందువలన ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అందులో ఒకటి కీలకమైంది సహవాసం, ఫెలోషిప్. బాప్తిస్మం పొందిన వారు ఎప్పుడు కూడా సహవాసంలో ఉండాలి అని బైబిల్ చాలా క్లియర్గా చెబుతోంది. సహవాసంలోనికి వస్తేనే బోధ దొరుకుతుంది. సహవాసంలోనికి వస్తేనే రొట్టె విరుచుటలో ఇప్పుడు మనం ఇప్పుడే ప్రభు బల్ల కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. అది సాధ్యమవుతుంది. సహవాసంలో ఉంటేనే మనందరం కూడా సంఘముగా ప్రార్థనలు చేసుకోవచ్చు. నేను ఒంటరిగా ఉంటాను, ఒక్కడిగా ఉంటాను, నేను ఎవరితో కలవను, నాకు సహవాసం వద్దు అనుకుంటే అది అక్రమం. దానివల్ల నష్టం మాత్రం అనట్లా, బైబిల్ అంటుంది అది అక్రమం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే మాట కేవలం వివాహానికి మాత్రమే మనం అప్లై చేయకూడదు. అన్ని విషయాలలో కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వద్దాం, మళ్ళీ కాసేపు అయిన తర్వాత అపోస్తలుల కార్యముల పుస్తకానికి వద్దాం. ఇప్పుడు వెళ్దాం హెబ్రీ పత్రికకు 10వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం 24 and 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకండి. అలాగనే ఉందా? కొందరు భలే మానేస్తుంటారు, మీరు మానకండి. మానడం మాత్రమే కాదు, ఏ ఇంట్లో కూర్చొని చేసుకుంటే సరిపోదా అని మళ్ళీ తిరుగు ప్రశ్నలు. ఇంట్లో కూర్చొని చేసుకుంటే సరిపోదా? రావాల్సిందేనా? కొంతమంది విదేశాలకు వెళ్ళి ఏ సదుపాయాలు లేక, ఏ అవకాశాలు లేక వాళ్ళు ఒక రకంగా చెరలో ఉన్నట్టుగా ఉంటూ ఈ యూట్యూబ్ల మీద ఆధారపడి ఇక ఏ అవకాశము లేక వాళ్ళు యూట్యూబ్లో చూస్తుంటారు. అవకాశం లేని వాళ్ళు, అవకాశం ఉండి కూడా రాకుండా ఇంట్లో ఉండి ఇక్కడ బల జరుగుతుంటే వాళ్ళు రొట్టె అక్కడ వాళ్ళు రొట్టె చేసుకొని తినడం. ఇది లేదే. మేము కూడా లైవ్ చూస్తూ రొట్టె విరుస్తున్నాం, మేము కూడా లైవ్ చూస్తూ పానీయం తీసుకుంటున్నాం. ఎవరు చెప్పారు? ఎక్కడుంది మనకు అనుమతి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే సమాజముగా కూడుకోవాలి. కూడుకుంటే ఒకరినొకడు హెచ్చరించుకునే అవకాశం ఉంటుంది.
ఒక్కడిగా ఉంటే నేను బాగానే ఉన్నాననే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. నేను బాగానే ఉన్నాననేటువంటి భావన ఒంటరిగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. సహవాసంలోనికి వస్తే ఒకరినొకరు పురికొల్పుకొనవచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకొనవచ్చు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవచ్చు. సహవాసంలో ఒకరినొకడు హెచ్చరించవచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా అంటే ఆదివారం కాకుండా మిగిలిన దినాలు కూడా అది. అందుకే రెండో శనివారం మిగిలినటువంటి సహవాస కూడికలు మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు లేదా సత్క్రియలు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని లేదా రేపవలెనని ఆలోచింతుము. అంటే సహవాసంలో కూడుకొని ఏం చేయాలని అడిగితే, సహవాసంలోనికి రావడం వలన ఉండే ప్రయోజనం ఏంటని అడిగితే, ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు, ఒకరి ప్రేమను మరొక ఎడల చూపుటకును, మరి ముఖ్యంగా సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకొనవలెను. ఇలాంటి ఆలోచనలు కలిగి క్రైస్తవులు ఉండాలి. అంటే సహవాసంగా కూడుకొని ఏం చేయాలని ప్రశ్నిస్తే కూడుకొని వెళ్ళిపోవడం కాదు, హెచ్చరికలు పొందాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమలు చూపాలి, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి, కూడుకోవాలి, అందరూ కలిసి సత్క్రియలలోనికి వెళ్ళాలి, కూడుకోవాలి, అందరూ కలిసి సత్కార్యములు చేయుటకు ప్రోత్సహించబడాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. కూడుకొని వెళ్ళిపోతే సరిపోదు. కూడుకున్న వారు ఏం చేయాలో, కూడుకోవడం మొదటిది, కూడుకున్న తర్వాత ఏం చేయాలో చెబుతున్నాడు. కానీ అన్నిట్లో ఏముండాలి? ప్రేమ. సత్క్రియలు అందరూ కలిసి చేయాలి. విత్ ప్రేమనా వితౌట్ ప్రేమనా? విత్ ప్రేమ. ప్రేమ లేకుండా నేను సత్క్రియలు చేస్తానంటే ఒప్పుకోడు దేవుడు. నువ్వు ఏదైనా చెయ్యి, మీరు ఏదైనా చేయండి సత్క్రియలు, కానీ నేను అందులో మీ మధ్య ప్రేమ చూడాలి. ప్రేమ లేకుండా మనము సంఘముగా సభలు పెట్టిన సభలు దేవుని పరిగణలోనికి రావు. నీకు ప్రేమనే లేదు నీ తోటి సహోదరుడి ఎడల, నీకు ప్రేమనే లేదు నీ తోటి సహోదరి ఎడల, నువ్వు చేసేది నేను సత్క్రియ అని ఎందుకంటాను? పడదు. పేరుకు ఒక సహవాసమే, పేరుకేమో అందరిది ఒక సహవాసమే, కానీ ఒకరంటే ఒకరికి పడదు. గ్రూప్స్. ఒక్కసారి మనం నిజాయితీగా ఆలోచిస్తే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని స్థానిక సంఘాలలో ఉండే కామన్ ప్రాబ్లం ఏమిటి? గ్రూపిజం. 10 మంది ఉంటే 10 మంది మధ్య గ్రూప్స్, 100 మంది ఉంటే 100 మంది మధ్య గ్రూప్స్, 1000 ఉంటే 1000 మంది మధ్య. సంఖ్యతో పని లేకుండా ఎంతమంది ఉన్నా అన్ని సంఘాలలో ఈ గ్రూపిజం అనే ఒక వైరస్ ఉంది చూడండి. విషయం ఏంటంటే, అన్ని సంఘాల వారు సభలు పెడతారు, అన్ని సంఘాల వారు సువార్త ప్రకటిస్తారు, అన్ని సంఘాల వారు ప్రార్థనలు జరుపుకుంటారు, అన్ని సంఘాల వారు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, అన్ని సంఘాల వారు ఇలాంటివన్నీ చేస్తారు, అన్నదానం కార్యక్రమం చేస్తారు, అన్ని సంఘాల వారు అవసరాలు ఉన్న వారికి సహాయం చేస్తారు, అన్ని సంఘాలు ఉన్నవారు ప్రతి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. విషయం ఏంటంటే, లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సంఘాలలో ప్రేమ మాత్రం చాలా తక్కువగా కనబడుతుంటుంది సంఘస్థుల మధ్య. బైబిల్ చాలా సీరియస్గా చెప్పింది. నీ తోటి విశ్వాసులను నీకు ప్రేమించడం చేత కాకపోతే అసలు నువ్వు ఏం చేయకు. ముందు ఇది నేర్చుకో. సత్కార్యములు సత్క్రియలు చేయడం తర్వాత సంగతి. ముందు నీ తోటి విశ్వాసులను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించడం, అది ఫస్ట్. అది నీ చేత కానీ. క్షమించే గుణము లేదు, ప్రేమించే గుణము లేదు, ఏం ఉద్ధరిస్తావని బైబిల్ సూటిగా మనల్ని ప్రశ్నిస్తోంది. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథములోని 133వ కీర్తన.
కీర్తనల గ్రంథములోని 133వ కీర్తన మనకు బాగా తెలిసిన మొదటి వచనము నుండి, సహోదరులు, సహోదరులనే ఉందా, శత్రువులను ఉందా? అందరి బైబిల్స్లో సహోదరులు. ఎవరి సహోదరులు? విశ్వాసులు, పాత నిబంధనలోని విశ్వాసులు. పాత నిబంధనలు విశ్వాసులను బైబిల్ ఏమని పిలుస్తుంది? మీరందరూ సహోదరులు, నాట్ శత్రువులు, నాట్ విరోధులు. మీరు విరోధులు కాదు, మీరు శత్రువులు కాదు, సహోదరులు. స్నేహితుల కంటే దగ్గర బంధం సహోదర బంధం. అందుకే విశ్వాసులను బైబిల్ పిలుస్తున్నమాట, మీరందరూ కూడా సహోదరులు. అందులోనే సోదరీమణులు ఉంటారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు సహోదరులకు, ఎంత మనోహరము దేవుని దృష్టికి. ఎంత మేలు మనకు, ఎంత మనోహరము దేవుని దృష్టికి. నిజంగా మనందరం సహోదరులమే అనేది నిజమైతే దానికి సూచన ఏమిటి? యూనిటీ, ఐక్యత. పేరుకు సహోదరులం, ఐక్యత లేదు. పేరుకు కమ్యూనిటీ, కానీ యూనిటీ లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో యూనిటీ, ఇట్ ఈస్ నాట్ కమ్యూనిటీ. మనమంతా ఒకే కమ్యూనిటీ కదండి అని అంటాం. యూనిటీ ఎక్కడ ఉందండి అని వాక్యం అంటుంది. బైబిల్ అంటున్నమాట, నిజంగా మీరు సహోదరులైతే మీ మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమను బట్టి. అదేనా? ప్రేమ ఉంటే ఐక్యత ఉంటుందా? ప్రేమ లేకపోతే ఐక్యత ఉంటుందా? ప్రేమ ఉంటేనే, ఐక్యత ఉంటేనే మేలు. అదే దేవునికి మనోహరము. ఎంత బాగా వర్ణించాడు దాన్ని. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము అక్కడుంటుంది, శాశ్వత జీవం అక్కడుంటుంది. అక్కడ ఉండాలి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐక్యత కలిగినదే కమ్యూనిటీ, ఐక్యత కలిగినదే సహవాసం. సంఘ నాయకులు అంటే సంఘ పరిచారకులకు పడదు, సంఘ పరిచారకులు అంటే సంఘ నాయకులకు పడదు, వీళ్ళిద్దరంటే విశ్వాసులకు పడదు. ఇలా ఉందనుకోండి, ఎందుకు ఆ సహవాసం? అవసరమా? ఆ దీపస్తంభం అక్కడ ఉన్నట్టు అవసరమా అని దేవుడు అడుగుతున్నాడు. తీసేయండి, నేనే తీసేస్తాను. మనందరం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనైనా మీరైనా మనందరం కూడా ఒకప్పుడు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండి దూరస్తులు ఉన్నాం. మనముగా ఎవరు కూడా ఇలాంటి రక్షణ భాగ్యాన్ని పొందుకోలేదు. నాతో పాటు మనందరికీ కూడా రక్షణ భాగ్యం సిలువ దగ్గర దొరికింది కామన్గా. ఆ సిలువ దగ్గర నుంచే మనం ఒక సంఘంలోనికి చేర్చబడ్డాం. నిస్సహాయులుగా సిలువ దగ్గరకు వచ్చాం. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సిలువ దగ్గరికి మనం వచ్చే సమయానికి మన స్థితి ఏమిటి? నిస్సహాయులం. అంటించుకున్న పాపాలను మనముగా తీసుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి మనది, నిస్సహాయ పరిస్థితి మనది. అనాథలుగా మనం ఉన్నాం. సిలువ దగ్గర దేవుడే మనకు దిక్కై, సిలువ దగ్గర దేవుడే మనకు శరణ్యమై, ఆయనే ఉచితముగా తన కృపచేత మనల్నందరినీ ఆ సిలువ రుధిర ధారలో మన జీవితాలు కడిగి చేర్చుకున్నాడు. అదే కదా, ప్రభువు చేర్చుచుండెను. అది ఎలా మర్చిపోతాం మనము? లోపలికి వచ్చిన కొద్ది కాలానికి సంఘాన్ని ఒక సంస్థగా మార్చుకొని, లోపలికి వచ్చిన కొద్ది కాలానికి సంఘాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకొని, దానిపై మనమేదో పెత్తనము చూపించే ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తాం. మనం పెత్తనం ఎప్పుడు చూపించాలి? సంఘము మనదైనప్పుడు. మనది కాదే, ఇది దేవుని సంఘమే,
అసలు దేవుని సంఘముపై మన పెత్తనం ఏమిటి? దేవుని సంఘముపై మన చట్టం ఏమిటి? దేవుని సంఘానికి మన కట్టడలేమిటి? వాక్య ప్రకారంగా, వాక్యంలో దేవుడు ఏ వ్యవస్థనైతే ఏర్పాటు చేశాడో ఆ వ్యవస్థలోనికి అందరూ ప్రవేశిస్తున్నాం. అది వ్యవస్థ, సిస్టమ్ దేవునిది. నాయకుల నుండి, పరిచారకుల నుండి, యవనస్తుల నుండి, చంటి పిల్లల వరకు, సంఘములోని అన్ని విభాగాల వారు కూడా ఎంతో భయముతో, ఎంతో భక్తితో, మెలకుగా ఉంటూ బాధ్యత కలిగి వ్యవహరిస్తూ బ్రతకవలసిన జీవితమే సంఘ జీవితం. నేను గొప్పోని ఒకరు అనుకొని, నీకంటే నేను గొప్పోనని మరొకరు అనుకొని, ఎవరికి వాళ్ళు ఒకరిపై ఒకరు ఉప్పొంగుచూ బ్రతికితే అది సంఘం ఎలా అవుతుంది? సహవాసం ఎలా అవుతుంది? అసలు సంఘం అంటే ఏంటో కనీసం నిర్వచనం కూడా మనకు తెలియకుండా మనం బ్రతుకుచున్నట్టే. అందుకే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని శరీరముతో పోల్చాడు. సంఘం అంటే శరీరము. ఆ సంఘములో ఉన్న అందరూ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘములోని అవయవాలు. చాలా అద్భుతమైనటువంటి కంపారిజన్ అది, చాలా అద్భుతమైనటువంటి పోలిక. మనం ఎప్పుడు మరిచిపోకూడని పోలికది. మనం ఎప్పుడైతే సంఘములో అవయవాలు అని అనుకుంటామో, ఏ అవయవముపై ఉప్పొంగుతుందో ఒక్కసారి చెప్పండి. మన శరీరంలో నేను నీకంటే గొప్పదానని చెయ్యి కాలుతానునా? నేను నీకంటే గొప్పదానని కన్ను చెబుతానునా? ఏ అవయవానికి ఉండేటువంటి అవసరత ఆ శరీరానికి ఉంది, ఏ అవయవం యొక్క పాత్ర అవయవానికి ఉంది. ఏ ఒక్కటి లేకపోయినా శరీరం అంతా అనుభవించాల్సిందే బాధ. అందువల్ల శరీరంలో చెయ్యి ఎందుకుందంటే కాలు కొరకుంది అనుకుందాం కాసేపు. కాలు ఎందుకుంది? చేతి కొరకుంది. అంటే ఇప్పుడు చెయ్యి కాలు రెండు ఏమై ఉన్నాయి? ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, పరస్పర సంబంధము కలిగి ఉన్నాయి. ఇంటర్ కనెక్ట్ అయి ఉండడమే కాదు, ఇంటర్ డిపెండెన్స్ ఈ రెండిటికి మధ్య ఉంది. చెయ్యి మీద కాలు ఆధారపడాలి, కాలు మీద చెయ్యి ఆధారపడాలి. కన్ను మీద చెవి ఆధారపడాలి, చెవి మీద కన్ను ఆధారపడాల్సిందే. నీకంటే నేను గొప్పదానాన్ని కన్ను అనాల్సిన అవసరం లేదు, నీకంటే నేను గొప్పదానాన్ని చెయ్యి కూడా అనాల్సిన అవసరం లేదు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ డిపెండెంట్. అదే పౌలు భక్తుడు చెబుతున్నాడు. చూద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 3 నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం. తనను తాను ఎంచుకొనదగిన దానికంటే, జాగ్రత్తగా చూద్దాం అన్నమాట. రోమపత్రిక 12వ అధ్యాయం 3 నుంచి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే, ఇంకొకసారి చదువుతాను. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అంటే 2000 సంవత్సరాల క్రితమే సంఘాలలో ఒక వైరస్ ఉంది. ఏంటి? తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా అందరూ ఎంచుకుంటున్నారట. నేను లేకపోతే అది డాష్, మీటింగ్లు జరగవు అని ఒకరు రాసుకుంటారు. వాక్యం ఎవడు చెప్పలేడు, ఒకరు రాసుకుంటాడు. పాటలు ఎవరు పాడలేరు, మరొకరు రాసుకుంటారు. డబ్బులు ఎవరు ఇవ్వలేరు, మరొకరు రాసుకుంటారు. ఏర్పాట్లు ఎవరు చేయలేరు, మరొకరు రాసుకుంటారు. పబ్లిసిటీ ఎవరు చేయలేరు, మరొకరు రాసుకుంటారు. బైబిల్ ఏమంటుంది? అంత ఫీల్ అవ్వకు అంటుంది. అంత ఫీల్ అవ్వకు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి విశ్వాస పరిమాణం ఇచ్చాడట. ఆ ముక్క మనకు మైండ్కి ఎక్కితే ఇక ఉప్పొంగడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఎవరు చెప్తున్నాడు? మీలోనున్న కొందరికినా, ప్రతివానికినా? ప్రతివానికి ఎందుకు చెప్పాడు?
ప్రతివానికి జబ్బు ఉంది కనుక, ప్రతివానికి ఆ జబ్బు ఉంది. నేను గొప్పోడి, నేను గొప్పోడి, నేను గొప్పోడి, నేను గొప్పోడి. అది అర్థం కావడానికి కింద ఉపమానం 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగు ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. ఒకడు అందరి కొరకు, అందరూ ఒకడి కొరకు. ఈ నినాదం ఎప్పుడు వినలేదా? వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. ఇదే ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమయ్యున్నాము. నంబర్ 1, ఇక్కడ మనందరిది ఒకటే శరీరం. ఆ శరీరంలో మనందరము కూడా వివిధ అవయవాలం. ఇంతకు ప్రతి అవయవము ఎందుకోసం ఉంది? మరొక అవయవం కోసం ఉంది. నేను చెప్పేది మీకు వినపడుతుందా? అన్నారనుకోండి, చెవులు పనిచేస్తున్నాయి. రెఫరెన్స్ కనబడుతోందా? కనబడుతోంది. కళ్ళు పనిచేస్తున్నాయి. ఇప్పుడు కళ్ళు పనిచేయలేకపోయేది అనుకోండి అందరికీ. ఇప్పుడు ఎవరికి ఇక్కడ కళ్ళు పనిచేయలేదు అనుకోండి, ఇంకా చెవులు మాత్రమే పనిచేస్తుంటే ఏ ముక్క మనకు కనపడుతుంది. కనబడటం మాత్రమే కనపడుతుంది, వినపడట్లేదు అనుకోండి, ఇంకా చెవులు లేకపోతే ఏం లాభం? ఇక్కడ ఒకటి అరుచుకోవడం వెళ్ళిపోవడం తప్పితే. చెవులు చెవులే, కళ్ళు కళ్ళే, ఒకరికి ఒకరు. ఇప్పుడు ఇంతగా నేను కమ్యూనికేట్ చేస్తున్నాను కదా, మీతో సంభాషిస్తున్నాను కదా, ఈ సంభాషణ నేను చెబుతున్నదే మీకు అర్థమవుతుందంటే ఏకకాలంలో మీ కళ్ళు పనిచేస్తున్నాయి, ఏకకాలంలో మీ చెవులు పనిచేస్తున్నాయి. ఈ రెండిట్లో ఏది పని చేయకపోయినా నో రిజల్ట్. 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందుము. ఎవరి పని వాళ్ళది. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దారిని హత్తుకొని ఉండుడి. ఎంత అద్భుతంగా ఉంది, క్లియర్గా ఉంది. మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. 4వ వర్గీకరణ మనం మాట్లాడుకుంటాం. సంఘము ఎడల మన బాధ్యత, విశ్వాసుల సమాజము ఎడల మన బాధ్యత. ఒకరిపై ఒకరు ఎవరు హెచ్చించుకోకూడదు. అంతకంటే ముందు బాప్తిజం పొందినవారు సమాజంగా కూడుకోవాలి, సహవాసంలోనికి రావాలి. అది ఫస్ట్ పాయింట్. వచ్చిన తర్వాత ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండాలి, అందరూ కలిసి ఐక్యత కలిగిన వారై ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి, రేపుకోవాలి. తర్వాత ఎన్ని సత్కార్యములు చేస్తున్నా, వివిధ పనులలో ఎవరెవరు ఉంటున్నా, ఎవరు కూడా తమను దగిన దానికంటే మరీ ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున, దేవుడు నాకు ఇచ్చిన కృపావరాన్ని ఈరోజు నేను వాడుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఎన్ని పనులు ఉన్నాయి చూడండి అక్కడ. అల్టిమేట్గా ఇదంతా ఒక బాడీ. ఒకరిపై ఒకరు ఉప్పొంగడానికి వీలే లేదు. రోమా ప్రాంతములో ఉన్న దేవుని సంఘములో ఉన్న సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. మీలో ప్రతివానికి చెప్పుచున్నాను. ఇది మన రెస్పాన్సిబుల్ లైఫ్. ఇప్పుడు మళ్ళీ అపోస్తల కార్యములకు వద్దాం. ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికి వద్దాం. 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును
సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఈ నాలుగు పిల్లర్స్ సంఘ జీవితానికి, నాలుగు స్తంభాలు, మూల స్తంభాలు. సహవాసంలోనికి రావాలి, వాక్యము నేర్చుకోవాలి. సహవాసంలోనికి రావాలి, బోధ అంటే వాక్యమేగా, అపోస్తలుల బోధ అంటే సత్యవాక్యము. కొంతమందికి జబ్బు ఏంటంటే, లోపలికి వచ్చిన తర్వాత ఆరాధన జరుగుతుండగా, ప్రార్థన జరుగుతుండగా, ఇంకా వాక్యం చెబుతుండగా పక్క వాళ్ళతో గుడ్డు మాట్లాడుతుంటారు. వీళ్ళు వినరు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. సంఘంలోనే కాదు, సభల్లో కూడా చూడండి, ప్రతి మాటకు మరొక మాట లింక్ అయి ఉంటుంది. అది డిస్టర్బ్ అయితే ఎలా? పక్క వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళుగా వినరు, వినే వాళ్ళని విననివ్వరు, ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటారు. చెవులు కొరుకుట, ఆ ముచ్చట ఏందో అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చుగా. కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయం, బాధ్యతల కిందికి వచ్చేద్దాం. ఏమిటి 4 మూల స్తంభాలు క్రైస్తవ సంఘ జీవితానికి? సహవాసంలోనికి రావాలి. నేను మానేస్తానంటే కుదరదు. వచ్చిన వారు అపోస్తలుల లేదా సత్యవాక్యంలో ఉండాలి. తర్వాత ప్రభు బల్ల పరిచర్యను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, అందులో పాల్గొంటూ ఉండాలి. అండ్ ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు, వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు. ఈ వాక్యం వింటుండగా ఈరోజు మీలో, నాలో, మనలో సహవాస జీవితం ఏదైతే ఉందో, ఫెలోషిప్ లైఫ్, దాన్ని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తుంటే, లైట్గా తీసుకుంటూ ఉంటే, బైబిల్ ఒప్పుకోవట్లేదు. మారమని మనతో సూటిగా చెబుతోంది. దిస్ ఈజ్ 4.1 ఆన్ ద స్క్రీన్. ఆరాధనలోను మరియు సహవాసములోను చురుకుగా పాల్గొనుట, యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ వర్షిప్ అండ్ ఫెలోషిప్. ఓకే, 4వ వర్గీకరణలో ఇది మొదటి విషయం. విశ్వాసులందరూ తప్పకుండా ఆరాధనలలో పాల్గొని తీరాలి. నెంబర్ 2, సహవాసంలో ఉండాలి. అది కూడా చురుకుగా ఉండాలి. కుదిరితే, వీలైతే, టైం ఉంటే అనే పదాలకి ఇక్కడ చోటే లేదు. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిందే. ప్లీజ్ కుదిరితే రండి అని దేవుడేమో ఆహ్వానించట్లా. ఇవి పరిశుద్ధ సంఘ దినములు, నియామక కాలములు. కనుక పొర్రపాటున కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలే లేదు. 4.1 మాట్లాడుకున్నాం. 4.2లోనికి వెళ్ళే ముందుగా, ఎనీ అబ్జెక్షన్ ఫర్ 4.1? నో అబ్జెక్షన్. ఆరాధనలో చురుకుగా పాల్గొనాలని బైబిల్ చెబుతోంది. ఏం అభ్యంతరాలు లేవుగా. నెక్స్ట్, సహవాసంలో చురుకుగా ఉండాలి అని చెబుతోంది. సత్కార్యములలో అందరూ కలిసి పాల్గొనాలి. నో అబ్జెక్షన్, రైట్? వెరీ గుడ్. వెళ్దాం. ఇప్పుడు 4.2లోనికి వెళ్దాం. ముందుగా కొన్ని వచనాలు చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీలకు వ్రాసిన పత్రిక. గలతీ పత్రిక కంటే ముందు ఫిలిప్పీ పత్రికలో ఒక వచనం చూసి ఇక్కడికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం. వచనము కూడా మొదటి వచనమే. చూద్దాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును, అండర్లైన్ చేయండి అన్నమాట, పరిశుద్ధులకును అండర్లైన్ చేద్దాం. నెంబర్ 2, అధ్యక్షులకును, అది అండర్లైన్ చేద్దాం. నెక్స్ట్, పరిచారకులకును, అది అండర్లైన్ చేద్దాం.
ఎవరెవరికి? పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. చాలు. ఫిలిప్పీ అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో 3 విభాగాలు ఉన్నాయి. అందరికీ అది ఇప్పుడు కనబడాలి, అర్థం కావాలి. ఫిలిప్పీ అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. సంఘములో 3 విభాగాలు ఉన్నాయి. పరిశుద్ధుల విభాగం, పరిచారకుల విభాగం, అధ్యక్షుల విభాగం. ఈ ముగ్గురులో అధ్యక్షుల విభాగం పైనున్న విభాగం. నెక్స్ట్ పరిచారకుల విభాగం, 2వ విభాగం. నెక్స్ట్ పరిశుద్ధులు అంటే విశ్వాసులు. అంటే బైబిల్ మనకు సంఘ స్వరూపాన్ని ఏ రీతికి ఇచ్చింది? 3 ఫ్లోర్స్గా ఇచ్చింది. ఫ్లోర్స్ అందాం, లేదా 3 ఆఫీసెస్ అందాం, లేదా 3 డిపార్ట్మెంట్స్ అందాం, లేదా 3 బ్రాంచెస్ అందాం, లేదా 3 సెక్షన్స్ అందాం. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలలో 3 విభాగాలు ఉన్నాయి. అందులో మొదటిది అధ్యక్షుల విభాగం. అధ్యక్షుల విభాగాన్ని నాయకుల విభాగం అని కూడా అంటారు. నాయకుల విభాగాన్ని పెద్దల విభాగం అని కూడా అంటారు. పెద్దల విభాగాన్ని కాపరుల విభాగం అని కూడా అంటారు. చెప్పండి, ఎన్ని పేర్లు చెప్పాను? అధ్యక్షులు, నాయకులు, పెద్దలు, కాపరులు. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కూడా ఒకవేళ అవసరం అనుకుంటే ఈ పేర్లు రాసుకుందాం. పెద్దలు ఎల్డర్స్, నాయకులు లీడర్స్, కాపరులు షెపర్డ్స్, ఈ రోజుల్లో అయితే పాస్టర్స్. అధ్యక్షులు అంటే ఓవర్సియర్స్ లేదా బిషప్స్ అని. అధ్యక్షులు అంటే ఓవర్సియర్స్ లేదా బిషప్స్ అని. ఓకే, రైట్. ఇది ఒక విభాగం. 2 పరిచారకులు డీకన్స్. తర్వాత పరిశుద్ధులు సెయింట్స్ లేదా విశ్వాసులు బిలీవర్స్. ఓకే, ఇది టర్మినాలజీ. సూపర్. గలతీకి వద్దాంలేండి. ఒక్కసారి హెబ్రీ పత్రికకి వెళ్ళేసి వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ముందుగా చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము. మీకు దేవుని వాక్యము బోధించి, మీకు అంటే విశ్వాసులకు, సంఘస్థులకు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని, అంటే ఇప్పుడు వాక్యము బోధించే బాధ్యత సంఘములో ఎవరికిచ్చాడు? వాక్యము బోధించే బాధ్యత సంఘములో ఎవరికిచ్చాడు? నాయకులకు. నాయకులు అంటే ఏ విభాగానికి చెందినవారు? అధ్యక్షుల విభాగం, లేదా పెద్దల విభాగం, లేదా కాపరుల విభాగం, లేదా నాయకుల విభాగం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా పనికి వస్తుంది. ఫ్యూచర్లో మళ్ళీ వేరే సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు దాన్ని మాట్లాడదాం. రైట్. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే సంఘములో నాయకులు ఉంటారు. ఒకవైపు నాయకులకు మీరు మాదిరిగా ఉండాలని ఒకవైపు బైబిల్ చెబుతూ, ఆ నాయకుల ప్రవర్తనను అనుసరించి మీరు బ్రతకాలని సంఘస్థులకు చెబుతున్నాడంటే ఇప్పుడు ఈ మాట ఇద్దరికి వెళ్తోంది. ఇప్పుడు ప్రవర్తన విషయంలో, బ్రతుకు విషయంలో మాదిరికరంగా ఉండాలని ఒకవైపు పెద్దలకు చెబుతూ, విశ్వాసులు అన్నవారు వారి మీద వాక్యం విషయంలో ఆధారపడి ఉంటారు కనుక విశ్వాసులను లేదా సంఘాన్ని వాక్యం విషయంలో వాక్యం వరకు చెబుతూ, బోధిస్తూ, నేర్పిస్తూ నడిపించేటువంటి బాధ్యత నాయకులపై ఉంటుంది కనుక విశ్వాసులు ఎప్పుడు నాయకులను చూస్తూ ఉండాలి. వారి ప్రవర్తన అనుసరిస్తూ బతకాలని ఒక రెస్పాన్సిబిలిటీ విశ్వాసులకు ఇస్తున్నాడు.
నేను ముందు నాయకులకు అవసరమైనవి చెప్పి నేను అక్కడికి వస్తాను. ఇది క్లోజ్ చేయకండి. హెబ్రీ పత్రిక 13 క్లోజ్ చేయొద్దు. పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనములు చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనములు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే వాక్యంలో ఎవరికి హెచ్చరికలు ఉన్నాయి? పెద్దలకు. పెద్దలంటే నాయకులు, బోధకులు, సేవకులు, కాపరులు, అధ్యక్షులు. ఆ పెద్దలకు బైబిల్లో హెచ్చరికలు ఏమిటి? బలిమి చేత కాక, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను. ఎవరు వాళ్ళు? దేవుని మంద. ఆ దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఏం చెప్పాడు? పెద్దలకేం చెప్పాడు? బలిమి చేత కాదు, దుర్లాభాపేక్షతో కాదు, వారి ఎడల భారము కలిగి విచారణ చేస్తూ మీరు వారిని కాయాలి. పెద్దలు ఏం చేయాలి? 2వ వచనంలో చివరి మాట కాయుడి. అంటే పెద్దలే కాపరులు. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. నాయకులు మాదిరిగా ఉండాలి. అంటే వాక్యము నాయకులకు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాళ్ళకి మీరు కింగులు ఏం కాదు, జాగ్రత్త, వారు నా వారు అంటున్నాడు. విశ్వాసులను చూసి దేవుడు ఏమంటున్నాడు? నా మంద, చాలా జాగ్రత్తగా వారిని మీరు కాయాలి అని పెద్దలకు చెప్పాడు. చెప్పండి, పెద్దలకు అలా సీరియస్గా దేవుడు చెప్పడం అవసరమా? చాలా అవసరం. లేకపోతే ఎవరి ఇష్టానుసారంగా వారు నడిపించేస్తారు. పెద్దలకు, నాయకులకు, అధ్యక్షులకు, కాపరులకు కూడా బైబిల్ బౌండరీస్ గీసి ఆ బౌండరీస్లో ఉండమని చెప్పింది. జాగ్రత్త, అది నా సంఘము, వారు నా వారు. అవును, పెద్దలకు చెబితే సరిపోతుందా? విశ్వాసులు కూడా ఏమని చెబితే బాగుంటుందా? బైబిల్ విశ్వాసులు కూడా ఏమని చెబితే బాగుంటుంది. చెప్పిందో లేదో చూద్దాం రండి. కమ్ బ్యాక్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం మరొకసారి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు. అంటే సంఘములో, ఇందాక మనం చూసాం, సంఘములో అందరూ ఒకటే. ఇందాక రోమపత్రికలు ఏం చూసాం? కన్ను చెవు కంటే గొప్పది కాదు, చెవి కన్ను కంటే గొప్పది కాదు, చెయ్యి కాలు కంటే గొప్పది కాదు, కాలు చెయ్యి కంటే గొప్పది కాదు అని చెప్పిన బైబిలే ఒక పద్ధతి ప్రకారంగా సంఘము నడవాలంటే సంఘానికి ఏమవసరం? లీడర్షిప్. బస్సు ముందుకెళ్ళాలంటే ఎవరో ఒకరు డ్రైవింగ్ సీట్లో కూర్చోద్దు, స్టీరింగ్ పట్టుకోవద్దు. డ్రైవింగ్ చేస్తేనే బండి ముందుకు కదులుతుంది. అలాగే తండ్రిని కుటుంబ సభ్యుడనే అంటారు, తల్లిని కుటుంబ సభ్యురాలని అంటారు, పిల్లలను కుటుంబ సభ్యులని అంటారు. అందరూ కామన్గా కుటుంబ సభ్యులే. కానీ పిల్లలకు పెద్దలెవరు? తల్లి, తండ్రి. ఒక యాంగిల్లో నలుగురు ఒకటే, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు. ఒక యాంగిల్లో నలుగురు ఒకటే. ఏ యాంగిల్లో? ఫ్యామిలీలో ఒకడు, కుటుంబంలో ఒకరు. ఇది నలుగురికి వర్తిస్తుంది. ఇంకొక యాంగిల్ ఉంది. పిల్లలు, నువ్వు చెబితే నేను ఎందుకు వినాలి మమ్మీ అనకూడదు. నువ్వు కుటుంబ సభ్యురాలే, నేను కుటుంబ సభ్యుడినే కదా అని కొడుకు అన్నాడు అనుకోండి, అది యాంగిల్. నాణానికి ఇంకొక వైపు ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలి? విధేయులై ఉండాలి. ఇది ఇంకొక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్లోనే ప్రయాణం చేసి, ఆ యాంగిల్లోనే ఫ్యామిలీని చూసి ఈ యాంగిల్ చూడకపోతే ఎలా?
అలాగే సంఘము కూడా ఒక కుటుంబం. సంఘం అనే కుటుంబం, అనేక కుటుంబాలు కలిసిన ఒక అద్భుతమైన దేవుని కుటుంబం ఇది. ఆ సంఘం అనే కుటుంబం చక్కగా ముందుకు వెళ్ళాలంటే దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలో అనుభవజ్ఞులైన వారిని నాయకులుగా. హెబ్రీ పత్రికకు వద్దాం, అపోస్తలుల కార్యములకు వెళ్ళేసి వద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనము చూద్దాం. పౌలు గారు, బర్నబా గారు ఏం చేస్తున్నారో చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రతి సంఘములో ఎవరు ఏర్పరచబడుచున్నారు? పెద్దలు. వాళ్ళే నాయకులు, వాళ్ళే కాపరులు, వారే అధ్యక్షులు. తీతు గారికి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము చూద్దాం. తీతు గారికి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలో పెద్దలంటే ఊర్లో ఉన్న వాళ్ళకి పెద్దలు కాదు, ప్రతి పట్టణంలో ఉండే సంఘాలలో పెద్దలు. అంటే సంఘాలలో లోపాలు ఉంటాయి, ఉందన్నమాట. లోపముగా ఉన్న వాటిని దిద్ది అంటే ఏ స్థానిక సంఘము పరిపూర్ణమైన సంఘం ఏం కాదు, లోపాలు ఉంటాయి. ఆ లోపాలను గుర్తించి ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలి. వాక్యపు వెలుగులో దిద్దుకోవాలి. దిద్దుకుంటే ఒక వ్యవస్థలోనికి వచ్చేయాలి అందరూ కలిసి. ఆ వ్యవస్థలో పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు అంటే విశ్వాసులు. సిస్టమ్ చెప్పండి. మన స్థానిక సంఘాలలో కూడా ఇలాంటి ఒక వ్యవస్థ అవసరమా లేదా? ఉండాలా లేదా? ఉండాలి. ఇక్కడ పెద్దలు అంటే పోస్ట్ ఏం కాదు, బాధ్యతలు. ఎందుకంటే వాక్యానుసారంగా పెద్దలకు కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అధ్యక్షులన్న వారికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అందులో అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వారు చాలా తక్కువగా కనబడతారు. కనుక ఉన్న వారిలో మేము పెద్దోళ్ళము అనే ఫీలింగ్ లేకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ని టేకప్ చేసే ఒక మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ప్రతి సంఘానికి అవసరం. పరిపక్వత, పరిణితి, అనుభవము. వాళ్ళు మందను కాయుచూ ఉండాలి, మాదిరికరంగా ఉంటూ, ప్రవర్తన విషయంలో, వైఖరి విషయంలో. విశ్వాసులు వారి జీవితాన్ని చూసి నేర్చుకునే ఒక స్థితిలో విశ్వాసులు ఉండాలి. ఇది పెద్దల బాధ్యత. విశ్వాసులు ఏం చేయాలి? మళ్ళీ వద్దాం. హెబ్రీ పత్రిక 13:7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని అంటాడు కింద. శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే రేపొద్దున మనము చనిపోయిన తర్వాత కూడా విశ్వాసులు మనం ఎలా బతికామో వారు ఆలోచిస్తూ మనము కూడా అలా బతకాలనే అంత గొప్ప సాక్ష్యము బతుకున్నప్పుడే మనము కలిగి ఉండాలి. మనం పోయిన తర్వాత ఆ పెద్ద ఆయనలాగా మాత్రం బతకూడదురా నాయన అని అనుకోకూడదు. ఫుట్నోట్లు ఏముంది? వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని. అంత అద్భుతంగా పెద్దల జీవితం ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు విశ్వాసుల దగ్గరకు వద్దాం. అదే 13వ అధ్యాయము 17వ వచనం 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. పెద్దలు ఎలా ఉండాలో బైబిల్ చాలా సీరియస్గా చెప్పింది. అట్ ద సేమ్ టైం విశ్వాసులు ఎలా ఉండాలో కూడా చెబుతుంది. మిమ్మును కాచే నాయకులు
దుఃఖముతో చేసేలా మీరు వ్యవహరించకండి. మిమ్మల్ని కాయుట వారికి ఆనందం కలిగించాలి, సంతోషము కలిగించాలి. విశ్వాసుల బాధ్యత అది. వాక్యానుసారముగా కాచే పెద్దలున్నప్పుడు, వాక్యానుసారంగా కాచే నాయకులున్నప్పుడు వారికి లోబడి ఉండుట విశ్వాసుల యొక్క బాధ్యత, కర్తవ్యం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఏ స్థానిక సంఘములో ఉన్నవారు పెద్దలకు లోబడి ఉండాలి? ఏ స్థానిక సంఘములో ఉన్నా పెద్దలకు లోబడి ఉండాలి. ఏ స్థానిక సంఘంలో ఉండే పెద్దలు మాదిరికరంగా ఉండాలి? అన్ని స్థానిక సంఘాలలో ఉండే పెద్దలందరూ మాదిరికరంగా ఉండాలి. అన్ని స్థానిక సంఘాలలో ఉండే విశ్వాసులందరూ పెద్దలకు లోబడి ఉండాలి. ఇద్దరికి. విశ్వాసులకు మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెద్దలకు ఏం చెప్పలేదండి కాదు. అందుకే నేను ఫస్ట్ పెద్దలకు చెప్పాను. ఇద్దరిని అడుగుతాడు లెక్క. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప జెప్ప వలిసిన వారి వలె ఉన్నారట. ఆత్మలు కాయచు లెక్కలు అప్పగించాలి. ఎంత జాగ్రత్తతో కూడుకున్న జీవితం ఇది, ఎంత రెస్పాన్సిబుల్ లైఫ్ ఇది. ఇంకా చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 17. బాగుగా పాలన చేయు పెద్దలను. అంటే పెద్దలు ఏం చేయాలి? పాలన చేయాలి. ఆ పాలన ఎలా చేయాలి? బాగుగా చేయాలి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. రోమపత్రికలో ఏం చెప్పాడు? అందరూ ఒకటే అని చెప్పాడు. అది ఒక యాంగిల్. లేదంటే ఒకరి మీద ఒకరు ఉప్పొంగే అవకాశం ఉంటుంది. ఎవరి మీద ఉప్పొంగడానికి వీలు లేదు. ఒకరికంటే ఒకరు నేను ఎక్కువ అని ఎంచుకోవడానికి వీలు లేదు అని రోమపత్రికలో చెప్పాడు. అది నిజమే. అలా ఎంచుకోకపోతే వైరస్. అలాగని గైడెన్స్ ఇస్తూ, వాక్యము నేర్పిస్తూ, వాక్యము బోధిస్తూ, చూడండి అక్కడ పాలన చేస్తూ నడిపిస్తూ ఎవరైతే పెద్దలు ఉంటారో, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఆ మాట ఎందుకు చెప్పాడు? లేకపోతే నువ్వు చెబితే నేనెందుకు వినాలి? రోమపత్రికలో ఏముంది? తీయని రెఫరెన్స్ చూపిస్తారు. అదే ఇది ఇదే. అక్కడ ఏ యాంగిల్లో చెప్పాడు? అందరూ ఒకటే. ఇక్కడికి వచ్చేసరికి వాక్యపు వెలుగులో ఎవరైతే మిమ్మల్ని నడిపించే పెద్దలు ఉంటారో, నాయకులు ఉంటారో, ఉపదేశకులు ఉంటారో వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. వారు మీ మేలు కొరకు ప్రయాసపడుతున్నారు. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెబుతోంది. ఇవన్నిటినీ మనం ముందు పెట్టుకున్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఒక యాంగిల్లోనే చూసి నువ్వెంత అని ప్రశ్నించకుండా, బైబిల్ ఎవరి పాత్ర వారికి ఇచ్చింది, ఎవరి రోల్ వాళ్ళకిచ్చింది. ఒక గంభీరమైన వ్యవస్థ ఇది. పెద్దలు దేవుడిచ్చిన గౌరవ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. విశ్వాసులు దేవుడు ఎవరినైతే ఆ పాలనా బాధ్యతలు ఇచ్చి వాక్యపు వెలుగులో నడిపించే బాధ్యతలు ఎవరికైతే ఇచ్చాడో వారి విషయంలో వారు దుఃఖముతో చేయకుండా ఆనందముతో చేసేలా, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉంటూ లోబడి ఉంటూ ప్రయాణం చేయాలని బైబిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది. తెస్సలోనిక మొదటి పత్రిక
5వ అధ్యాయం తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనములు చూద్దాం. 12-13 వచనములు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. అంటే వారి పని ఎంతో ఉన్నతమైంది. వారిని తీసేసి ఏదో లైట్గా తీసేసుకొని మీరు వ్యవహరిస్తే కుదరదు. వారు దేవుడిచ్చిన నాయకులు. ఎక్స్క్యూజ్ మీ, వాక్యానుసారంగా వ్యవహరించే నాయకుల విషయమే ఇదంతా. వాక్యం పక్కన పెట్టి వ్యవహరిస్తే మళ్ళీ వాక్యం నిలబెట్టేస్తుంది, పెద్దలుగా పిలువబడే వారిని నిలబెట్టేస్తుంది. బాగుగా పాలన చేయు పెద్దలను ఎందుకన్నాడు? ఊరికే పాలన చేస్తే కుదరదు. వాక్యానుసారమైనటువంటి పాలన, వాక్యానుసారమైనటువంటి బాధ్యత. అంటే ఇప్పుడు ఏ వాక్యాన్ని ఎవరు కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు. పెద్దలైన వారు చూసారా నాకు దేవుడు ఎంత అథారిటీ ఇచ్చాడని వాళ్ళు, అసలు నువ్వెంతో నేనంతే అన్నట్టుగా ఇంకొకరు, అలా ఎవరి వచనాలు వారు తీసుకొని యుద్ధానికి దిగకుండా బ్యాలెన్స్డ్గా అన్నిటి పెట్టుకుంటే దేవుడు ఎలాంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు, అది ముఖ్యం. గలతీ పత్రిక, గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఫుట్నోట్లో వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. ఉండవలెను అంటే వీలైతే కుదిరితే అని కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చూద్దాం మరొకసారి 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అంటే వాక్య పరిచర్యలో ఉండేవారు వివిధ రకాల సేవా కార్యక్రమాలలో ఉంటారు ఇన్ జనరల్. అప్పుడు విశ్వాసులు నేను కూడా ఈ సత్క్రియలలో పాలిభాగస్తురాలిగా లేదా మేము కూడా పాలిభాగస్తులు కావాలని ఈ సత్క్రియలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. కాసేపు ఈ స్థానిక సంఘం పక్కన పెట్టండి. నేను ప్రారంభం నుంచి ఏ స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాను? అన్ని స్థానిక సంఘాల గురించి మాట్లాడుతున్నాను. అన్ని స్థానిక సంఘాల గురించి మాట్లాడితే జనరల్గా వ్యవస్థ అనేది ఎలా ఉండాలో దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు పాలన చేయు సంఘానికి పరిపాలన ఉంది. సంఘ పరిపాలన ఎవరి బాధ్యతలో ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? పెద్దల చేతిలో పెట్టాడు, నాయకుల చేతిలో పెట్టాడు. వారు ఏం చేయాలి? అడ్మినిస్టర్ చేయాలి, సంఘాన్ని నడిపించాలి. ఒకవైపు వాక్యం చెప్పాలి, వాళ్ళే పాలన చేయాలి. వాళ్ళే వాక్యం చెప్పాలి, వారే పాలన చేయాలి. అప్పుడు ఏది తీసుకున్నా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చు వారికి ఎక్కడి నుంచి వస్తుంది? సంఘాన్ని నడిపించే వారికి ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసులందరూ కలిసి ఏకమై అందరూ కలిసి ఈ యొక్క మంచి పదార్థములు అంటే సమస్త సద్విషయములు అన్నాడు ఫుట్నోట్లో. సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివారై ఉండాలి. అంటే విశ్వాసుల బాధ్యత ఏమిటి? పాలన విషయంలో ఏవైతే సద్విషయాలు ఉన్నాయో అందులో అందరూ పాలిభాగస్తులు కావాలి.
ఏ ఖర్చు? ఎన్నో ఖర్చులు. 1, 2 అని ఎలా చెప్పగలం మనం? వివిధ రకాల ఖర్చులు, మెయింటెనెన్స్. ఈరోజు ఇక్కడ మనం ఇంత ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, ఈరోజు ఇక్కడ నడుపుతున్నాం, ఖర్చు లేకుండానే ఇక్కడ ఏ అమౌంట్ చెల్లించకుండానే హాల్ మనకు వస్తుందా? రాదే. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలన్నా ఇక్కడ మనకు ఖర్చు ఉంటుంది, ఇక్కడ సిస్టమ్స్ మెయింటైన్ చేయాలన్నా ఖర్చు ఉంటుంది, చెప్పబడుతున్న వాక్యాలు మళ్ళీ మనం ఇంకొక చోటుకి ఎక్కించాలన్నా దానికి సంబంధించిన పని, దానికి సంబంధించిన సిస్టమ్స్, దానికి సంబంధించిన ఖర్చు. ఒక సౌండ్ సిస్టమ్, ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది, ఏదైనా పోతుంది, ఏదైనా రిపేర్ చేయించాలి. జనరల్గా మాట్లాడుతున్నాం. అప్పుడప్పుడు మన మధ్యకు అతిథులు వస్తుంటారు స్పీకర్స్గా. మళ్ళీ వాళ్ళకంటూ ఖర్చులే ఉండవా? వాళ్ళు రావడానికి ఖర్చు ఉండదా? వెళ్ళడానికి ఖర్చు ఉండదా? అలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి స్థానిక సంఘములో కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి. కొంతమంది కేవలం పరిచర్యకు మాత్రమే వారు సంపూర్ణంగా సమర్పించుకొని ఆ పరిచర్యకు న్యాయం చేస్తూ, నేను మళ్ళీ చెబుతున్నా, పరిచర్యకు సమర్పించుకొని ఆ పరిచర్యకు న్యాయం చేస్తూ వెళుతుంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? వారి పోషణ ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇది దేవుడు నియమించినటువంటి వ్యవస్థ. అంటే కొంతమంది దేవుని పరిచర్యను కూడా వ్యాపారంగా మార్చుకొని ఇదే చాలా సులభంగా ఉంది, చాలా ఈజీగా ఉంది అన్నట్టుగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో సేవ అనే పేరుతో వారు ముందుకు ప్రయాణం చేస్తుంటారు. నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లా. నిజమైన, స్వచ్ఛమైన, యథార్థమైనటువంటి పరిచర్య చేసే సేవకులు ఎవరైతే ఉంటారో వారు ఆ పరిచర్యలో వారు పోషింపబడాలి. అది ప్రభువు నియమించాడు. అది విశ్వాసులు గుర్తించాలి. అది వారి బాధ్యత. కనుక సమస్త సద్విషయాలలో పెద్దలతో లేదా నాయకులతో లేదా బోధకులతో లేదా సేవకులతో లేదా కాపరులతో వాక్యోపదేశకులతో విశ్వాసులు అన్నవారు ఏమై ఉండాలి? పాలిభాగస్తులై ఉండాలి. వారికి లోబడి ఉండాలి. వారు దుఃఖముతో కాకుండా ఆనందంతో పనిచేసేలా విశ్వాసుల జీవిత వ్యవహారం ఉండాలి, విధానం ఉండాలి. అలాగనే పెద్దలైన వారు మాదిరికరంగా ఉండాలి. ఇటు పెద్దలకు చెప్పాడు, ఇటు విశ్వాసులకు చెప్పాడు. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఆన్ ద స్క్రీన్ 4.2 ఏమిటది? సంఘ నాయకులకు మద్దతు ఇచ్చుట. సపోర్టింగ్ చర్చ్ లీడర్స్. ఇది సంఘము ఎడల విశ్వాసుల మరొక బాధ్యత. ఆల్ రైట్, ఈరోజు మన అంశం ఏమిటో ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 4వ వర్గీకరణ, సంఘము ఎడల లేదా విశ్వాసుల సమాజము ఎడల మన బాధ్యతలు, అంటే సంఘ సభ్యుల బాధ్యతలు. రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద చర్చ్ లేదా ద ఫెయిత్ కమ్యూనిటీ. అందులో 4.1 ఆరాధనలోను మరియు సహవాసములోను చురుకుగా పాల్గొనుట. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ వర్షిప్ అండ్ ఫెలోషిప్. అండ్ 4.2 సంఘ నాయకులకు మద్దతు ఇచ్చుట. ఇది మన బాధ్యత. ఈరోజు ఈ వాక్యము విన్న మీలో ఉదయం పూట మీరు వేరే స్థానిక సంఘాలకు వెళ్ళొచ్చు. అక్కడ మీకు ప్రాథమిక సంఘ సభ్యత్వం ఉంటే ఇక్కడ వింటున్న బాధ్యతలన్నీ మీరు అక్కడ ఆ బాధ్యతలకు న్యాయం చేయాలి. బాధ్యత కలిగిన సంఘ సభ్యులుగా మీ స్థానిక సంఘాలలో ఉండాలి. లేదు మేము ఇక్కడ స్థానిక సభ్యత్వం కలిగిన వాళ్ళమంటే అలాగైతే ఇక్కడ మీరు బాధ్యత కలిగి ఉండాలి. సంఘ నాయకత్వానికి లోబడి ఉండాలి. సహవాసానికి, సంఘ
ఆరాధన కార్యక్రమాలకు క్రమము తప్పకుండా మీరు రావాలి. ఒక క్రమమైనటువంటి విధానములో మీరు ఈ సహవాసంలో ఉండాలి. అక్కడ సహవాసంలో ఉంటే అక్కడలా ఉండాలి, ఇక్కడ సహవాసంలో ఉంటే ఇక్కడ ఉండాలి. ప్రపంచంలో మనం ఎక్కడున్నా, ఏ స్థానిక సంఘస్థులమైనా, నేను మాట్లాడుచున్నవి ఇవన్నీ కూడా యూనివర్సల్గా మాట్లాడుతున్నా. మీరు పొరపాటున ఈ స్థానిక సంఘానికి చెందిన బాధ్యతలు అనుకుంటారు ఇవన్నీ. నో, అన్ని సంఘాలలో ఉండే సంఘ సభ్యులు ఈ బాధ్యతలు కలిగి వ్యవహరించాలి. అలా ఎవరైనా వ్యవహరించకపోతే అది తప్పకుండా అక్రమమే అవుతుంది. క్రమము కలిగి మనం ఉండాలి. ఇది సంఘ సభ్యుల బాధ్యతల విషయంలో 4వ వర్గీకరణ. ఒకసారి 1, 2, 3, 4 చూద్దాం. నంబర్ 1, దేవుని ఎడల మన బాధ్యతలు, ఇది మాట్లాడేసుకున్నాం. నంబర్ 2, మన ఎడల మన బాధ్యతలు. నంబర్ 3, ఇతరుల ఎడల మన బాధ్యతలు, ఇతరులు అంటే అందరూ. అండ్ నంబర్ 4, విశ్వాసుల ఎడల లేదా సంఘము ఎడల మన బాధ్యతలు. ఓకే, ఇది 4వ వర్గీకరణ. గత కొంతకాలంగా మన దగ్గర ఈ 2025వ సంవత్సరానికి సంఘ సభ్యత్వ సేకరణ జరుగుతోంది. ఏమీ చెప్పకుండా మీ దగ్గర సభ్యత్వము మీరు తీసుకోవాలని చెప్పకుండా అన్ని వివరిస్తూ వాక్యానుసారంగా ఈ బాధ్యతలన్నిటికీ మీరు లోబడగలము అనుకుంటే, ఇబ్బంది లేదు అనుకుంటే, ఏ అభ్యంతరము లేదు అనుకుంటే, మీరు మీ కుటుంబం ఈ స్థానిక సంఘములో మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుంటే ఈ బాధ్యతలన్నిటికీ మీరు న్యాయం చేయాలి. ఈ క్రమానికి మీరు లోబడి ఉండాలి. లేదు నేను లోబడలేను అంటే మీరు సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు సభ్యత్వం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? వండర్ఫుల్. వచ్చే వారం దేవుని చిత్తం అయితే మరొక వర్గీకరణలోనికి వెళ్దాం. ఇప్పటికే కొంతమంది లెటర్స్ తీసుకుని ఇచ్చారు సంఘ సభ్యత్వం కావాలని. వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది పోయిన వారం. అది మీరు ఫిలప్ చేసి ఉంటే ఈరోజు ఆరాధన అయిన తర్వాత కింద శ్రీనివాస్ గారు అందుబాటులో ఉంటారు, వారికి మీ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వండి. మీ అప్లికేషన్ ఫామ్స్ చూసిన తర్వాత అప్పుడు మీకు కన్ఫర్మేషన్, మీకు సభ్యత్వ కన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అక్నాలెడ్జ్మెంట్గా. ఓకే, దట్స్ ఇట్. వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మీరు మాకు నేర్పిస్తున్న ఈ బాధ్యతలన్నిటిని బట్టి నాయనా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేర్చుకుంటున్నటువంటి మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా మా హృదయం అనే పలకపై ఈ మాటలు ముద్రించుకొని మీకు మహిమకరంగా సంఘస్థులుగా మా బాధ్యతలకు న్యాయం చేస్తూ మేము మీ ఎదుట వృద్ధి చెందుటకు, మీకు ప్రీతికరంగా మేము కనబడుటకు సహాయం చేయమని మీరు ఇచ్చిన ఈ సుదినమును బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.